సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'ప్రేమలు' సినిమా ఏదో మలయాళీ సినిమా. తర్వాత తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం మనం చూసాం సార్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఇదొక రికార్డ్ క్రియేట్ చేసింది సార్. అంటే 2024లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాగా ఇదే నిలిచింది. దాదాపు అది పెట్టిన బడ్జెట్ కంటే 45 రెట్లు ఎక్కువ తీసుకొచ్చి పెట్టిందంట. 3 కోట్లతో తయారైతే 130 కోట్లు వసూలు చేసిందంటున్నారు. ఇది 'పుష్ప 2' అండ్ 'కల్కి' లాంటి సినిమాలో కూడా సాధ్యపడలేదని కూడా మాట్లాడుతున్నారు సార్. మరి ఇలా చిన్న సినిమా ఇంత వసూళ్లు క్రియేట్ చేయడం, ఇంత లాభాలు తీసుకురావడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే కంటెంట్ బాగుంటే హ్మ్. అంతిమంగా సినిమాని నిలబెట్టేది కథే. ఓకే. కథ బాగుంటే, ట్రీట్మెంట్ బాగుంటే, అలాగే మీరు ఏ పాయింట్ అయితే కన్వే చేయదలుచుకున్నారో ఆ పాయింట్ ఆడియన్స్కి ప్రాపర్గా రీచ్ అయితే, చాలా సినిమాల్లో ఒక ప్రమాదం ఏం జరుగుతుందంటే వీళ్ళు అనుకున్నప్పుడు ఒక మంచి ఐడియానే ఉంటుంది, హ్మ్. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని వీళ్ళని ఏ పాయింట్ అయితే ఎగ్జైట్ చేస్తుందో అదే పాయింట్ని అంతే ఎగ్జైటింగ్గా చెప్పటం జరగదు. జరగకపోవడం వలన చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఓకే. ఎగ్జైటింగ్గా అనిపించిన పాయింట్ని తనకు అనిపించిన రేంజ్లో కాకుండా దాన్ని 4 గింతలు పెంచి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే మాత్రమే విజయాలు వస్తాయి. హ్మ్. ఇది సినిమా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసినటువంటి సత్యం. ఓకే. అయితే చాలా పద్ధతుల్లో ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైన పాయింట్ తీసుకుని ఇది వర్కౌట్ అవుతుందా అవదా అనేటువంటి ఒక డిస్కషన్లోకి వెళ్ళి దాన్ని డైల్యూట్ చేయటం మొదలు పెడతారు. ఈ డైల్యూట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాయింట్ సర్వనాశనం అయిపోతుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని అంతే స్ట్రైట్గా చెప్పగలిగినప్పుడు మాత్రమే విజయం వస్తుంది. అది ఈ కమర్షియల్ ఫార్ములా అనే పేరుతో దాన్ని కిల్ చేసేసి ఇతర ఎలిమెంట్స్ చేర్చి దానికి అనవసరమైన ఖర్చును జోడించడం ద్వారా గందరగోళం చేసేసి సినిమాని ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాకుండా చేస్తారు. ఒక ప్రాపర్గా కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీస్తే అది ఎంత డబ్బు 10 లక్షలతో తీసినప్పటికీ నిజానికి డిజిటల్ అనేది వచ్చినప్పుడు, డిజిటల్ సినిమా వచ్చిన రోజుల్లో చాలామంది ఉత్సాహపడ్డారు. రీళ్లు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు సినిమా తీయాలంటే రీళ్లు కొనాల్సిన అవసరం లేదు, 2 చిప్ కార్డులు జేబులో వేసుకుని ఈరోజు పొద్దున్నే వెళ్ళి షూటింగ్ చేసేసి పట్టుకొచ్చి ఎడిటింగ్ సిస్టంలో వేసేసుకుని నెమ్మదిగా ఓ రోజు కూర్చుని ఒక ఎడిటర్తో చేయించేసి దాన్ని థియేటర్లో వేసేయటమే అనే పరిస్థితిలో, అంటే 13 లక్షలు జేబులో ఉంటే సినిమా తీసేయచ్చు అనేటువంటి ఆలోచనలు చాలామంది చేశారు. ఓకే. అలా చేసిన వాళ్ళలో మారుతి ఉన్నాడు. అలాగే చాలామంది యూత్ ఇండస్ట్రీలోకి రష్ అయింది కూడా అందుకే. ఆ టైంలోనే చాలామంది ఆవేశపడి వచ్చారు. అయితే నెమ్మదిగా విఎఫ్ఎక్స్లు, స్పెషల్ ఎఫెక్ట్లు అనే పేరుతో రీళ్ళకి మించి కాస్ట్లీగా మార్చారు సినిమాని. మార్చేసి ఇప్పుడు న్యూ కమ్మర్ ఎవడన్నా అడుగు పెట్టాలంటే వణికిపోతున్నాడు. హ్మ్. అంటే బడ్జెట్ని కోట్లలోకి తీసుకెళ్ళిపోయారు. ఓకే. కనీసం 15 కోట్లు పెట్టండి చిన్న సినిమా కాదు అనే పరిస్థితి క్రియేట్ చేస్తారు. హ్మ్. నిజానికి 3 కోట్లు ప్రేమం అంటున్నారు, కానీ 3 కోట్ల కంటే ఇంకా తక్కువకే తీసుకుంటారు. ఆయన ఫహద్ ఫాజల్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అవును. ఆయన ఫ్రెండ్స్ కలిసి తీసిన సినిమా ఇది. ఓకే. ఒక పక్కన ఆయన 'పుష్ప' సినిమాలో నటించాడు. పుష్పయే కాదు చాలా సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈ మధ్య హ్మ్. రజనీకాంత్ గారి 'వేటయాన్'లో కూడా కీలక పాత్ర పోషించాడు ఆయన. అవును. ఇవి చేసుకుంటూనే ఆ సినిమా కూడా చేశాడు. మలయాళం సినిమా మొదటి నుంచి చేస్తున్న పని ఇదే. హ్మ్. 'ప్రేమలు' అనే కాదు, 'ప్రేమలు' అనేది ఆ యూత్ఫుల్నెస్ నుంచి అది కనెక్ట్ అయింది. ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ కనెక్ట్ అయ్యి వాళ్ళు మాత్రమే చూశారు ఆ సినిమాని. ఇది కాకుండా ఒక ఎంతూజియాస్టిక్ నేచర్ ఉన్నటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో అది లేకపోతే ఎంత సఫర్ అవుతుంది, అక్కడి నుంచి పారిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది, జైల్లో ఉన్నటువంటి ఖైదీ పారిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఈ అమ్మాయి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది అని ఒక పాయింట్ తీసుకుని ఒక సినిమా తీశారు. హ్మ్. సౌత్ ఇండియన్ కిచెన్ ఏదో టైటిల్ పెట్టి. ఓకే. అది విపరీతంగా జనం అన్ని లాంగ్వేజెస్లోనూ చూశారు, అందరూ చూశారు. చూసి దాని మీద విపరీతంగా సోషల్ మీడియాలో చర్చించుకున్నారు అన్ని చోట్ల, ప్రతి స్టేట్లోనూ. ఏమీ ఖర్చు లేదు, ఒక చిన్న ఇల్లు, ఒక 7-8 క్యారెక్టర్లు, అంతే సినిమా.
అద్భుతంగా తీశారు. మామగారు ఎలా బిహేవ్ చేస్తాడు, భర్త ఎలా బిహేవ్ చేస్తాడు, అత్తగారు ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదే గోల. ఆవిడ చెప్పదలుచుకుంది ఏమిటి, వీళ్ళకి అర్థమైంది ఏమిటి అనే దాని మీద కథ నడుస్తుంది. ఓకే. ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సినిమా. ఇదేమిటి ఇక్కడే తీస్తున్నారు వీళ్ళు, అంతా ఇక్కడే చుట్టేశాడు కదా అనుకోరు. అది చాలా తక్కువలో ₹1,00,00,000 లోపు తీసిన సినిమా. అది విపరీతంగా కలెక్ట్ చేసింది. ఇలా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రేమలు సినిమా. మనమేమో బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. బడ్జెట్ పెంచుకోవడం అంటే రకరకాల ఖర్చులు మీద పడుతున్నాయి, గతంలో లేనివి. ఇప్పుడు ఒక పెద్ద హీరోని బుక్ చేస్తే అతనికి రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అతనికి ఒక్క కార్వాన్ కావచ్చు, అతను అడిగితే 2 కార్వాన్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. హీరోయిన్కి ఒక కార్వాను, విలన్ గారికి ఒక కార్వాను, ఇలా కార్వాన్లతో ఒక చోట షూటింగ్ జరుగుతుంటే బయట ఒక బస్ స్టాండ్ ఏర్పడుతోంది. ఒక ట్రావెల్ ఆఫీసో లేకపోతే బస్ స్టాండే దాదాపు లాంగ్ షాట్లో చూపిస్తే ఇక్కడ ఏదో బస్ స్టాండ్ ఉంది అనుకుంటారు. అన్ని బస్సులు పెట్టేస్తున్నారు అక్కడ కార్వాన్లు. ఇది పరిస్థితి. ఒక్కొక్క హీరో 2 కార్వాన్లు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇది మాత్రమే కాకుండా ఇది ఒక బర్డెన్ ప్రొడ్యూసర్కి. రెమ్యూనరేషన్ కాకుండా ఇది ఒక బర్డెన్. ఓకే. ఈ బర్డెన్కి తోడు ఆ కార్వాన్లో నుంచి సెట్లోకి రావడానికి బౌన్సర్లను అడుగుతున్నారు. అది కూడా ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. దీంతో ఏమవుతోందంటే ఈ ఖర్చు తడిసి మోపెడవుతోంది. రెండోది వీళ్ళేమో ఇప్పుడు గ్రీన్ మ్యాట్ షూట్స్ ఎక్కువైపోయినాయి. ఏది విఎఫ్ఎక్స్ వలన. ఈ విఎఫ్ఎక్స్ స్పెషల్ ఎఫెక్ట్లు అనే పేరుతో వీళ్ళు గ్రీన్ మ్యాట్ షూట్లు చేసేసి వాళ్ళకి మూడు వచ్చినప్పుడు వచ్చి షూటింగ్ చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది హీరోలు. ఇదొక గోల. అప్పుడు ఏర్పాట్లు చేయాలి. వారు వస్తున్నాను అన్నప్పుడు వీడు ఇమ్మీడియట్గా ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకోసం రెగ్యులర్గా వాళ్ళు టచ్లో 2-3 ఫ్లోర్లు ఉండాల్సిన పరిస్థితి. షూటింగ్ లేకుండా కూడా ఉంటాయి. ఇంకెవరు ఎంటర్ కారు, అది లాక్ అయి ఉంటుంది, ఎయిర్ కండిషన్డ్ ఫ్లోర్. ఈ బర్డెన్ కూడా ప్రొడ్యూసర్ మీద పడిపోయి వాచిపోతుంది. ఇలా అనవసరమైన ఖర్చులు చాలా పెరిగిపోయి బడ్జెట్ చేతులు దాటిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 225 కోట్లతో సినిమా తీస్తానని ఒక డైరెక్టరు ప్రొడ్యూసర్ గారిని రంగంలోకి దింపి 700 కోట్లకు తీసుకెళ్లిన కథ మనం చూసాం. ఇవన్నీ డిస్ప్యూట్స్ అవుతాయి. అక్కడికి పోయి సౌత్ ఇండియన్ ఛాంబర్లోనో మరో చోట కూర్చుని గొడవే. ఇంత ఖర్చు పెట్టి ఇచ్చారు, నాకు సినిమా ఏం మిగలలేదు అంటాడు. ఏం మిగలదు. ఈ పరిస్థితి ఇదివరకు ఇలా ఉండేది కాదు. రెండోది ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే హీరోల ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. అంటే ఒక డైరెక్టర్ వచ్చి హీరోని అట్రాక్ట్ చేస్తున్నాడు, ముందు ఒక కథ చెప్తున్నాడు. హీరో గారు ఇది ఓకే, నాతో సినిమా తీయటానికి బలాన్ వాళ్ళు ఉత్సాహపడుతున్నారు అని ఒక జాబితా ఇస్తాడు. ఈయన వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవుతాడు. ఓకే. హీరో గారు ముందే బడ్జెట్ చెప్తాడు, నేను ఈ రేంజ్ సినిమా మాత్రమే చేస్తాను అని, నా సినిమా ఈ లెవెల్లో ఉండాలి అని చెప్పేస్తాడు వాడు. ఈ తరహా కథని మీ దగ్గరికి పంపిస్తున్నాను, అతను వస్తున్నాడు మీ దగ్గరికి అని చెప్తాడు ఆయన ఫోన్లో. ఇతను వెళ్ళి కథ చెప్పి కన్విన్స్ చేసి ఆ ప్రొడ్యూసర్ని పెట్టుకొని, ప్రొడ్యూసర్ కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే చేయాలనే పరిస్థితి వచ్చేసింది. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ప్రొడ్యూసర్లు రెగ్యులర్గా కథలు తయారు చేసుకునేవాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో కూర్చొని. ఎప్పుడు వాళ్ళ దగ్గర 2-3 రైటర్లు పనిచేస్తూ ఉండేవాళ్ళు. 2-3 స్క్రిప్ట్ వర్క్లు జరిగాయి. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు నిర్మాత గారు వెళ్ళి ఇది ఎలా నడుస్తుంది అది ఎలా నడుస్తుంది అని షూటింగ్ ఉండగానే, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో 2 కథలు తయారీ జరిగాయి. వచ్చి అప్పుడప్పుడు వీళ్ళతో కూర్చునేవాడు నైట్ టైము ఆయన కుదిరిన సమయాల్లో కూర్చుని ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పేసి స్క్రిప్ట్ ఓకే అనుకున్న తర్వాత ఈ కథని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఆ డైరెక్టర్ని పిలిచి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పేవారు. వారు వారి పద్ధతుల్లో వారి కరెక్షన్స్ వారి రైటర్తో కూర్చుని మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసేవాడు. అంటే ఇంకో డ్రాఫ్ట్ తయారు చేసేవాళ్ళు. ఆ ఇంకో డ్రాఫ్ట్ కూడా పక్కాగా వచ్చిందని ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ని కలిసి వారికి కథ చెప్పి వారి సహకారం తీసుకుని సినిమా మొదలుపెట్టేవారు. అంటే నిర్మాత అనేవాడు కీలకం. ఎవరిని తీసుకోవాలన్నా ఆయన నిర్ణయమే. అప్పుడు
ఆ కథకి ఏ హీరో బాగుంటాడో ఆ హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఈ పరిస్థితి ఇప్పుడు పోయింది. నిర్మాతలు ప్రొడక్షన్ హౌసుల్లో చర్చలు లేవు. చాలామంది డైరెక్టర్లు వాళ్ళే ఇళ్లలో కూర్చునో లేకపోతే వాళ్ళే ఆఫీసులు పెట్టుకునో. ఇప్పుడు కొరటాల శివ గారి ప్రోగ్రాం అదే. ఆయన ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసి పెద్ద హీరోలు ఆయనకి అప్రోచ్ దొరుకుతుంది కాబట్టి వెళ్ళి పెద్ద హీరోలకి కథలు చెప్తాడు. అల్లు అర్జున్కి కథ చెప్పాడట మొన్నే. చెప్పాడని ఒక ప్రచారం జరుగుతోంది. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇలా చేసుకోవడానికి వాళ్ళకు ఒక యాక్సెస్ ఉంటుంది. వెళ్ళి ఆ పాయింట్ ఓకే అయితే వాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ని సజెస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. లేదు వీళ్ళే ఒక ప్రొడ్యూసర్ని కూడా ఆర్గనైజ్ చేసుకుని పెడతారు. ఇక్కడ కథ హీరో ఉంటే చాలు, ప్రొడ్యూసర్లు వాళ్ళే వచ్చేస్తారు డైరెక్టర్ దగ్గరికి. ఈ పరిస్థితిలో సినిమా తీసుకొచ్చిన తర్వాత మీకు బడ్జెట్ కంట్రోల్ ఉండదు. రెండోది, వీళ్ళు పాన్ ఇండియా సినిమా అనే పేరుతో బడ్జెట్లు పెంచేస్తున్నారు. మనకి లాస్ట్ సినిమాకి ఎంత వచ్చింది కాబట్టి ఇంత పెట్టచ్చు, ఇంత వర్కౌట్ అవుతుంది అని లెక్కలేసేసి అంతకి దిగిపోతున్నారు. ఆ రేంజ్కి పెంచే కథలు డిజైన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మగధీరా చూసి చాలామంది వాతలు పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ వినాయక్ గారి ఆ సినిమా. అల్లు అర్జున్తో బద్రీనాథ్ అనే ప్రయత్నం చేశాడు. అలాగే శక్తి అనేటువంటి ఎన్టీఆర్ సినిమా కూడా ఆ సినిమాని చూసి వాత పెట్టుకున్న సినిమానే. అంటే బిగ్ రేంజ్లో తీస్తే తప్ప జనం చూడరు అనే ఒక్కటి సెంటిమెంట్గా పెట్టుకుని చేసుకున్న దారుణాలు. అది కాదు, మీకు ఒక పాయింట్ ఉండాలి కదా. డబ్బులు పెట్టడానికి కూడా ఒక పాయింట్ ఉండాలి. పాయింట్ లేకుండా డబ్బులు పెడితే అది నీళ్ళల్లో పోసినట్టే, జనం చూడరు సినిమాని. అందుకని సినిమా ఆత్మ కథే. ఆ ఆత్మని నమ్ముకుని సినిమా తీస్తే ఆడుతుంది. అది వదిలేసి వీళ్ళు ఎప్పుడైతే ఆడియన్స్ ఈ తరహా సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అని పేనుకుంటూ వెళ్ళిపోతున్నారు, సీన్ టు సీన్. ఆ పేనుకుంటూ వెళ్ళిపోవడం వలన డిజాస్టర్స్ వస్తున్నాయి. ఇది పరిస్థితి. అందుకని రెండోది, ప్రేమలు అనే సినిమా మలయాళంలో తయారై అది యావత్ దేశంలోనూ డబ్బులు కలెక్ట్ చేయగలిగింది. అంటే వాళ్ళు పాన్ ఇండియా సినిమా తీయాలనుకుంది ఇలా. అలాగే మున్సిపల్ బాయ్స్ అనే సినిమా కూడా వాళ్ళు పాన్ ఇండియా సినిమా తీయాలనుకుంది ఇలా. వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది, అది తీశారు అంతే. దాన్ని ప్రపంచం చూసింది. అది చేయవలసిన పని. నీ మార్కెట్ కోసం కొత్త కథలు ఉండవు. నీ కథని మార్కెట్కి ఎక్కేలాగా, అంతర్జాతీయ మార్కెట్కి ఎక్కేలాగా నువ్వు ఎలా తీస్తున్నావు అనేది నీ కళ. ఆ కళ లేని వాళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసి ఈ గోల చేస్తున్నారు. అంటే దీనిలో కొంచెం దైవికం పెడదాం, కొంచెం పౌరాణిక ఇతిహాసాలు మిక్స్ చేద్దాం. ఇదంతా ఒక కషాయం తయారు చేసేటువంటి ఫార్ములాలా తయారైంది సినిమా అనేది. ఈ కషాయం తయారీ కర్మాగారంలాగా ఎప్పుడైతే డైరెక్టర్ల బుర్రలు మారిపోయినాయో చేయగలిగే ఏమీ లేదు. ఇప్పుడు దేవరా సినిమా ఉంది, దేవర సినిమా కషాయమే. అది జూనియర్ ఎన్టీఆర్తో కొరటాల శివ గారు తీసినటువంటి దేవర సినిమాలో ఒకే సమూహంలో నుంచి ఆయన శత్రువుని అంటే విలన్ని హీరోని ఒకే సమూహంలో లొకేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది తప్ప ఒరిజినల్గా ఈ సమూహాలకి ఎవరితో అయితే కాన్ఫ్లిక్ట్ ఉందో అసలు వాళ్ళు ఎవరు ఓపెన్ అవ్వరు. ఆ సినిమాలో చాలా నేరోగా నడుస్తుంది సినిమా. ఇంత డబ్బులు పెడుతున్నారు, అంత పెద్ద సెట్స్ వేశారు, అంతంత గోల జరుగుతోంది, అంతంత ఆర్టిస్టులను పట్టుకొచ్చారు. ఎందుకు నీ దృష్టి అవతలకి వెళ్ళలేదు అనేది ప్రశ్నే. ఆ సినిమా మార్కెట్కి ఎక్కకపోవడానికి కారణం అదే. ఆ సినిమా 520 కోట్ల దగ్గర ఆగిపోవడానికి కారణం కూడా అదే. సో ప్రతి సీను బద్దలైపోవాలి అనుకుని తీసి కాల్చుకున్నటువంటి పరిస్థితి. అంటే స్క్రిప్ట్ డిజైనింగ్లో ఉన్నటువంటి లోపాలు. దాన్ని పాన్ ఇండియా సినిమా అంటాడు ఆయన. ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ ఇమేజ్ మీద నడిచిపోయా. దానికి వచ్చిన రూపాయల్లా ప్రతి రూపాయి ఎన్టీఆర్ ఇమేజ్ మీద వచ్చినవి కాబట్టి దాని మీద డిపెండ్ అయిపోతే కొంత సేఫ్ అయిపోతావు అనే మూడ్లో ప్రొడ్యూసర్లు దిగుతున్నారు.
ఇది జూదంగా మారిపోవడానికి కారణం కూడా ఇదే. జూదం కాదు, ఇది కళే అని అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తే అనిపిస్తుంది. వీళ్ళు లోకల్ ఇష్యూని తీసి గ్లోబల్ మార్కెట్ని ఎక్కించగలిగారు, గ్లోబల్ మార్కెట్ని అట్రాక్ట్ చేయగలిగారు. అవి మనం ఎందుకు చేయలేము? మనము చేయగలం. మనకు ఆ ఎంకరేజ్మెంట్ లేకపోవటం వలన ఇలా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు లోకల్ ఇష్యూస్ అనేవి ఏవీ లేవు, జీవితాలన్నీ ఒకేలా తయారైనాయి. ఈ ఒకేలా తయారైనటువంటి జీవితాల మీద కథలు అల్లుకుంటే ప్రపంచం అంతా కనెక్ట్ అవుతాయి. అవి దీనికోసం ప్రత్యేక కసరత్తులు, ప్రత్యేకమైన కథల తయారీ కేంద్రాలు అక్కర్లేదు. మీ ఊళ్ళో జరిగిన ఒక సంఘటనని మీరు తీస్తే దాన్ని ప్రపంచం చూస్తుంది. ఆ రకమైన కథలు తయారు చేసుకోండి. అంటే లోకల్ పాయింట్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలి అనే కళని అడాప్ట్ చేసుకోగలిగితే ప్రేమలు లాంటి సినిమాలు తీయగలుగుతాం. ప్రేమలు అంత గొప్ప సినిమా అని నేను అన్ను, కానీ దానిలో ఒక యూత్ఫుల్నెస్ ఉండటం ఒకటే దాని ప్లస్. ఓకే. దానిలో కొన్ని ప్రజెంట్ యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి సన్నివేశాలు, ప్రస్తుతం యూత్లో నడుస్తున్నటువంటి అనేక సందర్భాలని వాళ్ళు డిజైన్ చేశారు. అది కనెక్ట్ అవుతుంది. నిజానికి ప్రజెంట్ యూత్ పెళ్ళిని ఎలా చూస్తున్నారు, ప్రేమను ఎలా చూస్తున్నారు, లైఫ్ని ఎలా చూస్తున్నారు, ఎందుకు బ్రేకప్స్ ఎక్కువ అవుతున్నాయి, ఈ పాయింట్స్ మీద కేంద్రీకరించి ఎవరైనా స్క్రిప్ట్ డిజైన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. తెలుగులో కూడా కొత్త ఆర్టిస్టులతోనే తీయండి. ఆ రోజుల్లో కూడా చిన్న ఆర్టిస్టులతో మంచి సినిమాలు తీయగలిగారు కదా. దాసరి నారాయణరావు గారు నీడ అనే సినిమా తీసాడు. ఒక చిన్న ప్రొడ్యూసర్ వచ్చి అడిగితే ఆయన ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ పట్టుకున్నాడు, సీరియస్ పాయింట్. అంటే పిల్లలకి వాళ్ళు యుక్త వయసులోకి వచ్చే టైంలో తల్లిదండ్రులు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయకపోతే వాళ్ళు ఏమైపోతారు అంటే, సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఓపెన్గా పిల్లలకి టీచ్ చేయాలి. చెప్పకపోతే వాళ్ళు వేరే వాళ్ళ నుంచి తెలుసుకుని ఇంకెటో డైవర్ట్ అయిపోతారు. ఆ తెలుసుకునే మార్గం మీరే అయితే ప్రమాదాలు తగ్గుతాయి అన్నదే పాయింట్. మీ నీడే మీ పిల్లాడు అని, అందుకోసం నీడ అని పెట్టాడు ఆయన. పెట్టి మొత్తం డ్రామా ఆర్టిస్టులను తీసుకుని సినిమా తీశాడు ఆయన. కృష్ణ గారి పెద్ద అబ్బాయి మొదటి సినిమా అది. అతను ఉచితంగానే చేశాడు, కృష్ణ గారి దగ్గర నుంచి పట్టుకొచ్చి చేయించుకున్నాడు, అయిపోయింది. ఓకే. నారాయణమూర్తి ఆ సినిమాలోనే కనిపిస్తాడు. ఇలా మహేష్ బాబు కూడా అదే మొదటి సినిమా. రమేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ మహేష్ బాబుతో చేయించాడు ఆయన. దాసరి గారితో మొదట క్లాప్ కొట్టించుకున్నవాడు మహేష్ బాబు. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అది ఇప్పుడు యూట్యూబ్లో దొరకటం లేదు, కానీ రిలీజ్ అయినప్పుడు సద్దినోత్సవ వేడుకలు జరుపుకున్న సినిమా. అలాంటి ప్రయోగాలు అనేకం చేశాడు ఆయన, లో బడ్జెట్లో, తక్కువ ఖర్చులో. స్వర్గం నరకం సినిమాకి కూడా అంతే చేశాడు ఆయన. 3-4 కలిపి సినిమా, తలో 10,000 వేసుకుని చలిచీమల్ లాంటి హిట్ సినిమా తీశారు దేవదాస్ కనకాల డైరెక్షన్లో. ఇలాంటి అనేక అనుభవాలు ఉన్నాయి తెలుగు సినిమాకు కూడా. ఈ అనుభవాలన్నింటినీ పాన్ ఇండియా సినిమా పేరుతో చంపేస్తున్నారు. చంపేసి ఇప్పుడు ప్రేమలు అనే సినిమా 3 కోట్లలో తీశారు, 136 కోట్లు కలెక్ట్ చేసింది. మనం 100 కోట్లతో తీసి 1000 కోట్లు చేరితే చాలని చంకలు గుద్దుకుంటున్నాం అనుకుంటున్నారు. నిజానికి దానవేర సూరకర్ణ సినిమా సక్సెస్ కూడా అదే. ఆయన కూడా అతి తక్కువ బడ్జెట్తో తీశాడు ఆ సినిమా. అంటే 15 లక్షల లోపు బడ్జెట్తో సినిమా తీసి 45 రోజుల్లో డేస్ కూడా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కూడా వడ్డీలు పడిపోతున్నాయి. అదొక బర్డెన్ ప్రొడ్యూసర్కి. 45 రోజుల్లో సినిమా తీసేసి దాన్ని రిలీజ్ చేస్తే అది 2 కోట్లు కలెక్ట్ చేసింది. ఏమిటి పరిస్థితి? ఎంత వాడు పెట్టింది అంతా వచ్చింది అంత అనేది బీభత్సమైన ఇది కదా, అది విజయం. ఓకే. అందుకని అలాంటి విజయాలు కావాలి ఇండస్ట్రీ. రూపాయికి 10 రూపాయలు 100 రూపాయలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మనకి. లవకుశ లాంటి సినిమా ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. ఏది టికెట్ల రేట్లు బాల్కనీ ₹1.80 ఉన్న రోజుల్లో ₹1.80 లోపే, ₹1.50 కొన్ని చోట్ల ఉన్న రోజుల్లో అది 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అది కదా విజయాలు. అందుకని మనం
సినిమాని నిజాయితీగా తీస్తున్నామా లేదా, ప్రజలకి కనెక్ట్ అయ్యేలా తీస్తున్నామా లేదా, అలాగే జన జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమా తీస్తున్నామా లేదా, ఇవి క్రైటీరియాగా కనుక మీకు అనిపించిన ఒక కాన్ఫ్లిక్ట్ని పట్టుకొని నిజాయితీతో కథ తయారు చేసి అంతే నిజాయితీతో తెరకెక్కిస్తే ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది నమ్మట్లేదు. నమ్మకుండా భ్రమల్లోకి వెళ్ళిపోయి ఆ భ్రమలనే జనాల్ని చూడమని, వీళ్ళ భ్రమలను ప్రజల్ని చూడమంటే వాళ్ళు చూడట్లేదు. ఈ లెవెల్ ఖర్చు పెట్టిన సినిమాలు డిజాస్టర్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటో చూసాం మనం. శక్తి సినిమా డిజాస్టర్ తర్వాత వైజయంతి మూవీస్ పరిస్థితి ఏంటో చూసాం. అందుకని చిన్న సినిమాలు ఎప్పుడూ సేఫే. ప్రాపర్గా చిన్న సినిమాలు తీయటం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే. పెద్ద సినిమాలు మర్చిపోయి అనేది ఈ సినిమా సక్సెస్ ద్వారా తెలుగు పరిశ్రమ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.